సోషల్ మీడియా మిత్రులందరికీ ఒక గమనిక, ఒక చిన్న సూచన కూడా. సోషల్ మీడియాలో పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటారు. వాళ్ళు మన జాతి యొక్క సంపద, ఈ మానవుల యొక్క ఒక పరంపర, అలానే మనందరికి ఒక మార్గదర్శకులు. ముఖ్యంగా ప్రస్తుత యువతకి, భవిష్యత్తులో రాబోయేటటువంటి పిల్లలకి వీళ్ళంతా మనకు ఒక మార్గదర్శకులు. ఇప్పుడు సోషల్ మీడియా పరిస్థితి ఎలా ఉందంటే, ఏదైనా సరే ఒకడు డెవలప్ అవుతున్నాడంటే వాడి వెనక ఎన్ని రకాల గోతులు తీయాలో అన్ని రకాల గోతులు తీసేటటువంటి ఈ స్వార్థపరత బుద్ధికి ఒక అలవాటు పడ్డారు. ఉదాహరణకు గరికపాటి వారు ఉన్నారు. సరే, ఆయన పిల్లలకు కానీ, కుర్రవాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, ఆడవాళ్ళకి కానీ కొన్ని మంచి మాటలు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన వెనకనే గోతులు తీయడము, ఆయన జీవితంలో ఏవో కొన్ని సమస్యలు ఉండి ఉండవచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు ఉండి ఉండవచ్చు. వాటన్నిటినీ మీడియాలో చిలువలు పొలవలుగా ఇంత చేయడం అవసరమా? ఇంకోటి కూడా గమనించండి, ఇది కేవలము వాళ్ళ ఛానల్స్ యొక్క ఆ డెవలప్మెంట్కి ఆ సమస్యలను వాడుకుంటున్నారు. కానీ మీరు ఒకటి విషయం మర్చిపోతున్నారు, జాతికి, ఈ మనుషులకి, ఇప్పుడున్న తరానికి కనీసం 2 ముక్కలన్నా చెప్పేటటువంటి వ్యక్తులు లేకుండా చేస్తున్నారు. ఏం చేయాలో మనం చెప్పండి. లేదు, అంతటితో ఆపారంటే మళ్ళీ వారి సతీమణి గారితో మాట్లాడించారు. మళ్ళీ మరొక ఛానల్ వాళ్ళు వారి సతీమణి గారిలో ఉన్న లోపాలు ఎతకడం మొదలుపెట్టారు. వారి సతీమణి గారు ఉన్న లోపాలని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. సో ఈ విధంగా వ్యక్తిత్వ హననానికి, కుటుంబ హననానికి, శీలహరణానికి ఈ మీడియా అవసరం అండి. ఇది ఏం సాధిస్తాం మనం? ఒకసారి ఆలోచించండి. సరే, ఏం సాధించారు అంటే, అటువైపు గరికపాటి వారికి మీరు మచ్చపెట్టారు, గరికపాటి వారి సతీమణికి మచ్చపెట్టారు. 2 వైపులా మచ్చపెట్టి మరి ఇంకెవరున్నారు? గొప్పవాళ్ళు ఎవరు లేరనా? ఇంకెవరు చెప్పకూడదనా? మీడియాలో, సోషల్ మీడియాలో ఎవరు మంచి విషయాలు చెప్పకూడదనా? కాబట్టి ఇది మన తరానికి, సమాజానికి ఉపయోగకరం అయితే కదండి. వాళ్ళు ఏవో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, వాటిని మనం వదిలేయాలి. ప్రతి మనుషుల లోపాలు ఉంటాయి. 100% మంచి మనుషులు ఎవరు లేరు, లేదా కుటుంబపరంగా అనేక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దయచేసి సోషల్ మీడియాలో ప్రతి వ్యక్తిలో లోపాలు ఎతకడం అనేది పద్ధతి కాదు అని నా ఆలోచన అండి. మీరేమంటారో చెప్పండి. లోపాలు ఉంటాయి, కానీ వాళ్ళు 4 మంచి మాటలు చెప్పాలి. కాస్త కూస్త వాళ్ళకి జ్ఞానం ఉంది, జ్ఞాన సంపద వాళ్ళ దగ్గర ఉంది. ఆ సంపద పంచాలి. దయచేసి అర్థం చేసుకోండి.